సాంప్రదాయంలో వసంత పంచమికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు మహాలక్ష్మి మరో అవతారమైన సరస్వతీదేవిని పూజించటం ఆనవాయితీగా వస్తుంది. భక్తులంతా ఈరోజు నది స్నానాలు చేసి సరస్వతీదేవిని పూజిస్తారు. అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన వసంత పంచమి వచ్చింది. వసంత పంచమి పండుగ శుభ సమయం ఉదయం 9 గంటల 14 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం వరకు ఉంటుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వసంత పంచమి ఈ ఏడాది మాఘ శుక్ల షష్ఠి తిథిన వస్తుంది. తిథి ప్రకారం వసంత పంచమి ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఉంటుంది. అయితే ఈ తిథి 2 రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఈ వసంత పంచమిని ఏ రోజు జరుపుకోవటం మంచిదో తెలుసుకుందాం. ఈ రోజు ఏ ఏ పనులు చేయటం వల్ల లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొందవచ్చో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వసంత పంచమి రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల కెరియర్లో విజయాలు సాధించడమే కాకుండా జ్ఞానంతో పాటు తెలివిని కూడా పొందుతారు. కాబట్టి ఈ వస్తువులను దానం చేయటం వలన ఊహించని లాభాలు పొందుతారు. ముఖ్యంగా పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయటం వలన జీవితంలో ఊహించని లాభాలు పొందుతారు. వసంత పంచమి రోజున తప్పకుండా ఈ పనులు చేయాలి. వసంత పంచమి రోజున పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణ విద్యార్థులకు డబ్బులు దానం చేయటమే కాకుండా విద్యను అందిస్తే జీవితంలో డబ్బు, ఆనందానికి ఎలాంటి లోటు ఉండదు. అంతేకాకుండా ఆర్థిక సంక్షోభం నుంచి కూడా సులభంగా బయటపడతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే సంపదను కూడా పెరుగుతుందని వారి నమ్మకం. ఇక వసంత పంచమి రోజున సరస్వతీదేవికి పసుపు రంగుతో కూడిన స్వీట్స్ మరియు పువ్వులను సమర్పించండి. ఇలా చేయటం వలన జీవితంలో ఊహించని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా లభిస్తుంది. అలాగే జీవితంలో ఎలాంటి పనులు చేసినా ముందుకు వెళ్లే సామర్థ్యాన్ని పొందుతారని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇక సరస్వతి దేవిని పురాణాల్లో అన్నపూర్ణాదేవిగా కూడా పేర్కొన్నారు. అయితే ఈ వసంత పంచమి ఈ దేవతల అనుగ్రహం పొందాలనుకునేవారు అన్నదాన కార్యక్రమం చేయటం కూడా చాలా మంచిదని జ్యోతిషులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈరోజు ధన ధాన్యాలు దానం చేయటం వలన బోలెడు లాభాలు కూడా పొందుతారు. తల్లి సరస్వతీదేవి ఎంతో ఇష్టమైన రంగులో పసుపు రంగు ఒకటి. ఈ వసంత పంచమి రోజు పేదలకు పసుపు రంగు వస్తువులను దానం చేయటం వలన ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఆర్థిక సంక్షోభం కూడా తొలగిపోతుందని జ్యోతిషులు తెలుపుతున్నారు. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు పొందుతారు.